హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఇన్షాట్లో వచ్చేసరికి న్యూ అప్డేట్ అనేది వచ్చిందండి. అది ఏందా అనేది చూద్దాము, తెలుసుకుందాము. మనము ఫస్ట్ అయితే ప్లేస్టోర్లోకి వెళ్ళేసి ఇన్షాట్ అప్డేట్ చేసుకోండి. ఇన్షాట్ అని టైప్ చేయగానే మీకు ఇట్లా యాప్ అనేది వస్తుంది. చూడండి, ఇన్షాట్ అనేది అప్డేట్ చేశాను. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని అప్డేట్స్ అనేది వచ్చినాయి. ఫస్ట్ అయితే వీడియో ఓపెన్ చేయండి. దీని మీద న్యూ అని క్లిక్ చేయండి. న్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదన్నా నేను ఒక వీడియోని తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం ఎవరైనా వీడియోలు కానీ లేకపోతే వేరే సైట్లో మన వీడియోలు పెట్టుకోవాలన్నప్పుడు మన వాటర్ మార్క్ ఉండకూడదు, లేకపోతే సబ్స్క్రైబ్ బటన్ ఉండకూడదు అని చెప్తుంటారు కదా. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, మామూలుగా మనం ఏం చేస్తాము, వాటర్ మార్క్ రిమూవర్ యాప్లోకి వెళ్ళి వాటర్ మార్క్ని రిమూవ్ చేసేసుకొని అప్లోడ్ చేసుకుంటాము. కానీ ఇక్కడ మనకి అప్డేట్ అనేది ఇచ్చున్నారు. చూడండి, ఇక్కడ మనకి స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, థర్డ్ వన్. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నేను చూడండి, నాది వాటర్ మార్క్ ఉంది కదా పైన వైట్ కలర్లో. దాని మీద ఇక్కడ మోసాక అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి బ్లర్ అనే ఆప్షన్ వస్తుందండి. చూడండి, ఇక్కడ బ్లర్గా వస్తుంది. మనం ఏదన్నా టెక్నికల్ వీడియోలు చేసినప్పుడు కానీ మొబైల్ నెంబర్స్ అట్లా ఉంటాయి కదా, ఆ నెంబర్లు కూడా ఇట్లా మనము కనిపించకుండా పెట్టుకోవచ్చండి. చూడండి, బ్లర్ అయిపోయింది. చూశారు కదండి, బ్లర్ అయిపోయింది. దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలి అంటే ఎడిట్ చేసుకొని ఫుల్గా బ్లర్ అయిపోయేటట్టు కావాలంటే పెట్టుకోవచ్చు. అంటే మనకి చుక్కలుగా లేకుండా మనం ఏదో బ్లర్ చేసినట్టు కాకుండా ఉండేటట్టు కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. ఎలా కావాలంటే అలా. మనకి ఇక్కడ షేప్స్ అనేది ఇచ్చున్నారు. ఇలా పెట్టుకున్నాను నేను. ఇట్లా పెట్టుకుంటే మనకి ఏంటంటే వీడియోలో కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని ఓకే చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి వీడియో మొత్తం కావాలంటే ఇక్కడ ట్యాప్ చేసేసి వీడియో ఎండ్ అని క్లిక్ చేస్తే ఎండ్ దాకా అప్లై అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనకి వాటర్ మార్క్ అనేది లేదు. చూసారా ఫ్రెండ్స్, ఇది ఒక అప్డేట్ అనమాట. ఇంకో అప్డేట్ వచ్చేసరికి ఎఫెక్ట్స్ అండి. ఇక్కడ ఫిల్టర్స్లోకి వెళ్ళండి. ఫిల్టర్లోకి వెళ్ళేసి ఫిల్టర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఎఫెక్ట్స్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫిల్మ్ అని ఒక ఆప్షన్ పెట్టారు కొత్తగా. బీట్, ఫిల్మ్, వీటిల్లో కొన్ని యాడ్ చేశారండి. ఫోకస్ చూడండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇలా వస్తుంది. ఇంకోటి జూమ్ ఆప్షన్ వచ్చేసరికి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాకపోతే మనకి ఏంటంటే అప్డేట్ వర్షన్ అంటే మనీ కట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అనేది ఇచ్చున్నారు. చూడండి, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడ ఓకే చేసేసుకొని ఇక్కడ ఓకే చేసుకోండి. క్లిక్ చేసి ఇక్కడ మనకి చూడండి, ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా వస్తుందన్నమాట. ఇంకో ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ ప్రీ కట్ అని ఒక ఆప్షన్ ఇచ్చారండి. దీన్ని కనుక ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ప్రీ కట్ అని కనుక క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ట్రిమ్, కట్, స్ప్లిట్ అని 3 ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసరికి ట్రిమ్ అని క్లిక్ చేస్తే మనం ఎక్కడికి కావాలంటే అక్కడ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని జూమ్ సెలెక్ట్ అని పెట్టుకున్నా కూడా మనకి ఎంటర్ అయ్యేటప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కడికి కావాలంటే అక్కడికి ట్రిమ్ చేసుకొని ఇక్కడ ఓకే చేస్తే ఈ ముందు పార్ట్ అంతా వెళ్ళిపోతుంది. అదే మనకి ఇట్లా కావాలి, లెఫ్ట్ సైడ్ నుంచి కావాలి అంటే గ్రీన్ పార్ట్లో ఉన్నది మనకి ఉంటుంది, మిగతా అదంతా కట్ అయిపోతుంది అనమాట. ఇట్లా మనకి ట్రిమ్ ఆప్షన్ యూజ్ అవుతుంది. తర్వాత కట్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, కట్ అంటే మిడిల్లో ఏదన్నా పార్ట్ కట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో వస్తుంది. చూసారు కదా, ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ
1 మినిట్ 2 మినిట్ ఇట్లా ఇంట్రో కానీ ఇట్లా ఏమన్నా కావాలి అంటే ఇట్లా పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా కట్టింగ్ అన్నీ అయిపోయి వస్తుంది మనకి వీడియో మొత్తము. తర్వాత మళ్ళీ ప్రీ కట్లోకి వెళ్దాము. స్ప్లిట్ అంటే ఇది కూడా మనకి డ్రాగ్ చేసుకొని ఏ పార్ట్ అయితే కావాలో ఆ పార్ట్ వరకు కట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా కట్ అయిపోయింది చూసారు కదా. అవసరం లేదు అంటే అండు అనేది క్లిక్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈరోజైతే మనకి ఇన్షాట్లో వచ్చిన న్యూ అప్డేట్స్ అయితే ఇవేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.